ఇవి నన్ను అడిగితే అయితే I would say this is a big comeback and it's a very good news to the people who are already working in TCS and Infosys, and to the people who are aspiring to go into TCS and also into Infosys. So are TCS and Infosys making a comeback? అవునా అంటే అవునని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న డేటా అలా ఉంది. అండ్ న్యూస్ చాలా చూస్తున్నారు ఈ మధ్యకాలంలో, ఇంతమందిని లే ఆఫ్ చేశారు, ఇంతమందిని తీసేశారు, ఇదైంది అదైందని. సో లెట్స్ లిసన్ టు సమ్ పాజిటివ్ న్యూస్. సో ఇన్ఫోసిస్, టీసీఎస్ ఈ మధ్య కాలంలో ఒక 2 డీల్స్ అయితే సైన్ చేశాయి. అండ్ నన్ను అడిగితే దే ఆర్ ద పాత్ బ్రేకింగ్ డీల్స్ సో ఫార్ ఇన్ ద హిస్టరీ. సో ఫస్ట్ టీసీఎస్ డీల్స్ ఏంటో చూద్దాం. సో టీసీఎస్ అవీవా అనే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ తోటి నెక్స్ట్ 15 years వరకు ఒక డీల్ చేసింది. అండ్ దట్ డీల్ ఈజ్ వర్త్ సమ్వేర్ నాట్ లెస్సర్ దాన్ $2 billion. ఓకే, సో మీరు అనుకోవచ్చు బ్రో $2 billion టీసీఎస్కి చిన్నదే కానీ మీరు అనుకోవచ్చు. సో ఎక్కువ మనం లెక్కల్లోకి వెళ్ళకుండా ఆ డీల్ ఏంటనేది మనం ఫస్ట్ చూద్దాం. ఆ డీల్ దేని గురించి అంటే ఇంప్రూవింగ్ ద కస్టమర్ ఎక్స్పీరియన్స్. అవీవా అనే కంపెనీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ ప్లాన్స్ ఇలాంటివి తీసుకున్న చాలామంది కస్టమర్స్ అవుట్ ఆఫ్ ఇండియా అయితే ఉన్నారు. సో అలాంటి కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎలా పెంచాలి, ఎలా వాళ్ళు మన ప్రోడక్ట్ని రిసీవ్ చేసుకుంటున్నారు, ఇంకేం ఇంప్రూవ్ చేయాలి, ఇలాంటివన్నిటినీ మెథడాలజికల్లీ ఎలా చూడాలి అన్నది కస్టమర్ ఎక్స్పీరియన్స్ని చేయమని చెప్పి ఒక డీల్. సో బ్రో దీనివల్ల మనకేంటి ఉపయోగం అంటే, కొద్దిగా మీరు డెప్త్కి వెళ్ళి చూస్తే దీనివల్ల కొన్ని మీకే అర్థమవుతాయి ఎలాంటి జాబ్ ఓపెనింగ్స్ రావచ్చని. కస్టమర్ ఎక్స్పీరియన్స్ పెరగాలి అంటే నిజంగా కొన్ని కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉంటాయి, రైట్, కొన్ని సిఆర్ఎం సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అలాంటి కొన్ని సిఆర్ఎం సాఫ్ట్వేర్స్ని కొన్ని ఫర్మ్స్లో వాళ్ళు ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. అండ్ అలాంటి ఫర్మ్స్లో ఇన్స్టాల్ చేసినప్పుడు దే విల్ బి నీడింగ్ సమ్ స్టాఫ్ టు లుక్ ఆఫ్టర్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మండే సిఆర్ఎం లాంటిదే అనుకోండి. ఆఫ్ కోర్స్ టీసీఎస్కి దాని ఓన్ సిఆర్ఎం సర్వీసెస్ ఉంటాయి, బట్ మన ఎగ్జాంపుల్లో మండే సిఆర్ఎం లాంటిది అనుకోండి. మండే సిఆర్ఎంని ఆల్రెడీ ఒక కంపెనీ వాడుతుంది, దాన్ని తీసేసి ఒక టీసీఎస్ సిఆర్ఎం లాంటి దాంతో ఎక్కడో చోట మనం రీప్లేస్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ సిస్టంలో. దీనికి కొంతమంది స్టాఫ్ కావాలి, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం ఛాలెంజెస్ ఉన్నాయి, ఆ కస్టమర్ ఎక్స్పీరియన్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అన్న దాని మీద కొన్ని ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ రేటింగ్ సిస్టమ్స్ ఇచ్చే చాలా టూల్స్ అయితే మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సపోజ్ మీకు ఊబర్లో మీరు ట్రావెల్ చేస్తారు, అయిపోగానే హౌ వాజ్ ద రైడ్ అని అడుగుతారు, మీరు 3 స్టార్ 5 స్టార్ కొడతారు. వాడు బుకింగ్ చేయకపోతే ఏం చేయలేము, బుకింగ్ క్యాన్సిల్ చేసిన సిచ్యువేషన్స్ మనకి ఎక్కువ ఉంటాయి. బట్ ఒకవేళ లక్కీగా బుకింగ్ వాడు యాక్సెప్ట్ చేసి మనం వెళ్తే ఎంతో 1 స్టార్ ఇస్తాం. సో అది బ్యాక్ ఎండ్లో ప్రొడక్ట్ ఓనర్స్ లాంటి వాళ్ళు మేమేం చెప్తామంటే దాన్ని హార్ట్ టెక్నిక్ అంటాం, HEART. సో ఇలాంటి టెక్నిక్స్ అన్నీ వాడేది ఎవరు? ప్రొడక్ట్ ఓనర్స్. వాళ్ళ కింద ఉండేది ఎవరు? బిజినెస్ అనలిస్ట్స్. వాళ్ళతో అసోసియేట్ అయి ఉండేవాళ్ళు డెవలపర్ టీమ్స్. సో ఒక తెలియకుండా ఒక చిన్నపాటి ఆర్గనైజేషనే, ఒక చిన్నపాటి సెటప్ మళ్ళీ అవసరం పడుతుంది. ఇది సైన్ చేసిన డీల్ నెక్స్ట్ 15 yearsకి. ఈరోజే AI ఇలా ఉంది. సో నెక్స్ట్ 15 yearsకి ఇంకెంత అడ్వాన్స్ అవుతుంది, ఇంకా ఈ డీల్స్ ఇంత వాల్యుబుల్గా తయారవుతాయి అన్నది ఒకసారి మీ ఇమాజినేషన్కి వదిలిపెడుతున్నాం. సో టీసీఎస్ డీల్స్ ఇవి. నెంబర్ 2 ఇన్ఫోసిస్ డీల్స్. ఇన్ఫోసిస్ సింగపూర్ షిప్పింగ్ బేస్డ్ కంపెనీ తోటి ఒక డీల్ చేశాను. ఇట్ ఈస్ $5.7 billion డీల్. ఓకే, ఈ డీల్ ఏంటంటే దీని వెనక స్టోరీ మీకు చెప్తాను. సపోజ్ ఒక షిప్ ఉంది, ఒక జనరల్గా షిప్పింగ్ కంపెనీస్లో ఈరోజు కూడా ఏం జరుగుతుందంటే వాళ్ళ రికార్డ్స్ కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ ఏవి డిజిటలైజ్ ఎక్కువ కాలేదు. కొన్ని డిజిటలైజ్ అయ్యాయి కొన్ని కంపెనీస్, కానీ అన్ని కంపెనీస్ కాలేదు. సో అలా డిజిటలైజ్ కాని కంపెనీస్ మీద ఏంటంటే వీళ్ళు షిప్పింగ్లో వీటి మీద ఏంటంటే మీరు కూడా రీసెంట్గా న్యూస్లో చూసే ఉంటారు, అటాక్స్ అవుతుంటాయి. వాళ్ళని సముద్రం మధ్యలో పట్టుకొని మీ డేటా మాకు ఏంటంటే సముద్రం మధ్యలో ఉంటారు కాబట్టి ఆ డేటా ఇచ్చినా దానివల్ల ఏ ఉపయోగం లేదు. సో ఇవేవి కూడా డిజిటలైజ్ అయ్యి ఉండవు. సో ఇన్ఫోసిస్తో సైన్ చేసిన డీల్ ఏంటంటే ఈజ్ మోర్ ఆన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ డేటా మొత్తాన్ని డిజిటలైజ్ చేసి ఎక్కడో చోట స్టోర్ చేసి అండ్ హౌ టు యూజ్ ద డేటా ఎఫెక్టివ్లీ, హౌ టు యూజ్ ద డేటా టు మేక్ అవర్ బిజినెస్ మోర్ ప్రాఫిటబుల్, ఇలాంటి ఒక ఎజెండాతో ఒక విజన్ తోటి సైన్ చేసిన $5.7 billion డీల్ ఇది. ఓకే, ఇక్కడ కూడా చూసుకుంటే కూడా మీకు ఇలాంటి రూల్సే ఉంటాయి. ఇందాక మీకు చెప్పినట్టు సపోజ్ ఇలాంటి దాంట్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అంటే అదొక ప్రోగ్రామ్ అనుకుంటే ప్రోగ్రామ్ మేనేజర్స్ కావాలి దానికి. ఆ ప్రోగ్రామ్ మేనేజర్స్,
ప్రాపర్గా ఎక్కడ చేస్తున్నారు ఏంటి, మా కింద ప్రొడక్ట్ ఓనర్స్ ఏం చేస్తున్నారంటే ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్ ఓనర్స్ ఉంటే ఫైన్, లేదంటే మళ్ళీ పీఓస్ని హైర్ చేసుకుంటారు, మళ్ళీ డెవలప్మెంట్ టీమ్ని హైర్ చేసుకుంటారు, మళ్ళీ బిజినెస్ అనలిస్ట్ కావాలి. ఎంత డేటాని మేనేజ్ చేయడానికి డేటా అనలిస్టులు కావాలి. ఒకవేళ సడన్గా రిక్వైర్మెంట్ వస్తుందా, మాకు పవర్ బిఐ డాష్ బోర్డులు కావాలి, ఇది అర్థం కావట్లేదు, ఒక పవర్ బిఐ డాష్ బోర్డ్ డెవలపర్ని ఎత్తుకుతారు. సో దిస్ ఈజ్ హౌ ద ప్రాజెక్ట్స్ వర్క్స్, దిస్ ఈజ్ హౌ ద జాబ్స్ బార్న్. ఇలా జాబ్స్ పుడతాయి. సో ఇవి నన్ను అడిగితే అయితే ఐ వుడ్ సే దిస్ ఈజ్ అ బిగ్ కమ్బ్యాక్ అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్ టు ద పీపుల్ హు ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ TCS and Infosys, and to the people who are aspiring to go into TCS and also into Infosys. So ఇది రైట్ నో. అండ్ ఇంకో మేజర్ క్వశ్చన్ ఏంటంటే, బ్రో మరి 15 ఏళ్ళ తర్వాత క్వశ్చన్ ఏంటి, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇలా చూస్తే ఇలా ఉంది కదా, మరి 15 ఏళ్ళకి ప్రాజెక్టులు అయిపోతే ఏంటి? జనరల్గా కూడా ఎలా ఉంటుందంటే, అంటే అన్ని కేసెస్లో ఇలా అని చెప్పాను, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే, ఒక ప్రాజెక్ట్ని ఒక 5 years కోసం ఎవరైతే సైన్ చేస్తారో, కంపెనీకి తెలుసు, క్లయింట్కి తెలుసు, ఇది 5 yearsలో అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో 5 yearsలో ఏంటంటే వాళ్ళు బిజినెస్ గ్రోత్ని చూస్తారు, ఈ సొల్యూషన్స్ వాడడం వల్ల వాళ్ళు ఏం బెనిఫిట్ రీచ్ అవుతున్నామో అది కూడా చూస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కాంట్రాక్ట్ని ఎక్స్టెండ్ చేసుకుంటారు. ఏది చూడట్లేదు అంటే మాత్రం ఆ కాంట్రాక్ట్ని తీసేసుకుంటారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పెద్ద కంపెనీస్ కానీ, కొద్దిగా నోటబుల్ కంపెనీస్ కానీ వెళ్ళే రీజన్ కూడా ఏంటంటే, ఆ కాంట్రాక్ట్స్ మధ్యలో క్యాన్సిల్ చేయకుండా వాళ్ళు స్టాండర్డ్గా వర్క్ చేస్తారు అండ్ అనుకున్న సొల్యూషన్స్ డెలివర్ చేస్తారు అని వాళ్ళని కూడా హైర్ చేసుకుంటారు ఎవరు, క్లయింట్స్. సో ఇది రైట్ నౌ ఉన్న ఇన్ఫర్మేషన్. సో ఎక్కువ ఇంకా లే ఆఫ్ న్యూస్ మీద వీటి మీద ఫోకస్ పెట్టకండి. యాజ్ ఐఎమ్ సెయింగ్ ఎవ్రీ టైమ్, దేర్ ఈజ్ అ వెరీ గుడ్ టైమ్ హెడ్. కాకపోతే ఒకటే ఏంటంటే, ఈ ఉన్న కొద్ది గ్యాప్ని దీని కెరియర్ గ్యాప్లా చూడకుండా ఒక గోల్డెన్ పీరియడ్లా చూడండి, కష్టపడండి, కొత్త స్కిల్స్ నేర్చుకోండి. సాలిడ్గా మీకున్న ఫౌండేషన్స్ కానీ, మీ అనలిటికల్ స్కిల్స్ కానీ, మీ టెక్నికల్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Until then, signing off. Me, Sri Harsha.